రాశి వారికి ఈ వారంలో వ్యతిరేక ఫలితాలు ఏవైనా ఇబ్బంది పెట్టే సూచనలు ఉన్నాయా అండి? అవును, అలాగే ఉన్నాయి. ఎందుకు? రెండు గ్రహాలేగా సహకరించేది. శుక్రుడు శని, ధనస్థానంలో శుక్రుడు, లాభస్థానంలో శని సమర్థవంతంగా పనిచేయాలి. వీళ్ళిద్దరూ తక్కువ కాదు, చాలా మంచి ఫలితాన్ని ఇస్తారు. ఇష్టకార్య సిద్ధిని పొందుతారు, పట్టుదలతో విజయం సాధిస్తారు. అవసరాలకు ధనం చేతికి అందుతుంది. చేస్తున్న పనిలో శ్రద్ధ పెంచాలి. ఏకాగ్ర చిత్తంతోనే కార్యం సిద్ధిస్తుంది. అజాగ్రత్త ఏమాత్రం ఉన్నా సమస్యలు మొదలవుతాయి. లక్ష్యం సాధించే క్రమంలో చక్కని ప్రణాళికలు వేసుకోవాలి, మధ్యలో వదిలిపెట్టకూడదు ఆ కార్యాన్ని. విమర్శించే వారిని పట్టించుకోకండి, వాళ్ళ మీద దృష్టి పెట్టద్దు. ఆర్థికంగా ఖర్చు పెరిగే అవకాశం ఉంది. మొహమాటం లేకుండా చూసుకోండి. బంధుమిత్రులతో కలిసి ఆనందాన్ని పంచుకుంటారు. సహాయ సహకారాలు చక్కగా పుష్కలంగా ఉన్నాయి. వివాదాలకు అవకాశం కల్పించకుండా చక్కగా ఏకాగ్ర చిత్తంతో అనుకూలమైనటువంటి భావజాలంతో ముందుకు సాగండి. ఈ రాశి వారు పఠించవలసిన స్తోత్రాలు ఏవండి? 7 గ్రహాలు వ్యతిరేక స్థానాల్లో ఉన్నప్పుడు వివాదాలు పెరుగుతాయి. కాబట్టి హృదయం అనుకూలంగా ఉండాలంటే ఆదిత్య హృదయం చదవాలి. ఆలయ సందర్శన క్రమంలో ఏ దేవీ దేవతలను దర్శిస్తే మంచిదంటారు? సుఖస్థానంలో సూర్య భగవానుడి యొక్క సంచారం 4వ రాశిలో ఉన్నది కాబట్టి సూర్య సందర్శనం అవసరం. ఈ రాశి వారు చేయవలసిన దానాలు ఏవండి? 2 దానాలు చేయాలి. సూర్యప్రీతిగా గోధుమలు. పంచమంలో ఉన్నటువంటి చంద్రుడు అనుకూలించట్లేదు కనుక వారం మధ్యలో శుభాలు పొందాలంటే బియ్యం కూడా దానం చేయాలి.